హైదరాబాద్ను సైబర్ సేఫ్ సిటీగా మార్చేందుకు నగరంలో ప్రతి ఇంట్లో ఒక సైబర్ సింహం ఉండేలాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో అవగాహనను పెంచేందుకు వాలంటీర్లను నియమించేందుకు సరికొత్త కార్యాచరణను ప్రారంభించారు. సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. వాలంటీర్లుగా చేరే వారికి సైబర్ సింహాలుగా నామకరణం చేస్తున్నారు. సైబర్ సింహాగా చేరిన వాలంటీర్లకు జోనల్ సైబర్ సెల్ ద్వారా ఒక రోజు అవగాహన కల్పించి వారిని సైబర్ సింబాలుగా మారుస్తున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు హైదరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రజలను భాగస్వాములు చేస్తున్నారు. ఈ శిక్షణ పొందిన సైబర్ సింబా వాలంటీర్లు వారి ఇంటితో పాటు తెలిసిన వారందరికీ సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరిస్తారు. హైదరాబాద్ సిటీలో 1,00,000 సైబర్ సింబా వాలంటీర్లను తయారు చేసేలా సిపి సజ్జనార్ పోలీసు అధికారులతో కలిసి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రచారం చేస్తున్నా ఇంకా సైబర్ క్రిమినల్స్ మాయమాటలకు బోల్తా పడి ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నారు. సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా సైబర్ వారియర్స్ తయారు చేస్తున్నారు. సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. సైబర్ నేరానికి గురైతే ఎలా స్పందించాలనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ప్రతి సైబర్ సింబా పనిచేయాలన్నారు. సైబర్ నేరాలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలన్నారు. బ్యాంకులో ఫ్రీజ్ కాబడిన నగదు బాధితులకు అందేలా కృషి చేయాలన్నారు. మనము డిజిటల్ క్రైమ్స్, దొంగతనం కావచ్చు, వేరే రకాల క్రైమ్స్ తగ్గిపోయి ఇప్పుడంతా సైబర్ క్రైమ్స్, ఎకనామిక్ క్రైమ్స్ కావడంతోనే మనం చాలామంది ప్రజలు నష్టపోతున్నారు. దాదాపు రోజుకి 1 కోటి రూపాయల పైన హైదరాబాద్ సిటీలోనే నష్టమవుతుందంటే ఇంకా దేశవ్యాప్తంగా ఎంత నష్టమవుతుందో మీకు తెలుసుకోవచ్చు. దానికి అవేర్నెస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ సింబాలు నియమిస్తామన్నారు. అనుకునే రీతిలో సైబర్ నేరానికి గురైతే కంగారు పడకుండా వెంటనే 1930 ఫోన్ నంబర్కు, ఎన్సీఆర్పీ పోర్టల్కు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఉన్న వారియర్ను సంప్రదించాలన్నారు. ఇందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఫోన్ నంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న సైబర్ సింబాలకి అనుమానిత లింక్స్ విశ్లేషించడం, అలాగే సోషల్ మీడియా, ఆన్లైన్ ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేయడం వంటి వాటిపై శిక్షణ ఇచ్చామన్నారు. 1,00,000 రూపాయలకు 10 లక్షలు వస్తుంది, 1 కోటి రూపాయలు వస్తుంది, ఎవరు చెప్పినా నమ్మొద్దు. అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. అదేవిధంగా మీ ఏపీకే ఫైల్స్ పంపించి మీ ఒక ప్రైవేట్ ఫోటోస్ కావచ్చు, మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా తాగే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. సైబర్ నేరగాల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమన్నారు సిపి సజ్జనార్. మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇతర ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పోలీసు శాఖ నుంచి ఎలాంటి వాట్సాప్ వీడియో కాల్స్ చేయరని, డిజిటల్ అరెస్టులని కాల్స్ వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల బలహీనతలే సైబర్ నేరస్తుల బలంగా మారిందన్నారు. సైబర్ నేరగాల వలలో పడకుండా ఉండడానికి అప్రమత్తతే ప్రధానమన్నారు సిపి సజ్జనార్. సైబర్ సింబా అని చెప్పి మీరు మనతో ఎన్రోల్ అయ్యి మీ పేరెంట్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, నేబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఒక అవేర్నెస్ తీసుకోవడానికి మంచి ఒక వేదిక. మీరందరూ కూడా సైబర్ సింబా వాలంటీర్ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేయాలని చెప్పి నేను ప్రతి గడపలో సైబర్ సింబా వాలంటీర్లు ఉంటే అవగాహన పెరిగి సైబర్ మోసాలకు గురికాకుండా ప్రజలు సురక్షితంగా ఉంటారని పోలీసు ఉన్నత అధికారులు ఆశిస్తున్నారు. గత 2 వారాల నుంచి పోలీసులు సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలను అలర్ట్ చేసేందుకు జాగృత హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఏరియాల్లో సైబర్ సింబా వాలంటీర్గా నమోదు చేస్తున్నారు. సైబర్ సింబా వాలంటీర్గా నమోదుకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కూడా రూపొందించారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అందులో వివరాలు నమోదు చేసుకుంటే పోలీసు అధికారులు వాటిని నమోదు చేసుకుని వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ప్రారంభమైన 2 వారాల్లోనే 1000 మంది పౌరులు సైబర్ సింబా వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు.